మైనార్టీ రుణాలు, పీహెచ్సీ తనిఖీలు, నానో యూరియాపై అవగాహన, రైతులకు సూచనలు, వైద్య శిబిరాలు. కదిరి డివిజన్ ప్రాంతీయ వార్తలు. గాండ్లపెంటలో మైనార్టీ రుణాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎంఎస్ఎంఈ కింద ఆర్థిక చేయూత అందించేందుకు ఏపీఎస్ఎంఎఫ్సీ వారు దరఖాస్తులు స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు. మండలంలోని మైనారిటీ మరియు దూదెకులానికి చెందిన 21 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కదిరి రూరల్ పరిధిలోని పట్టణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్రనాయక్ మంగళవారం తనిఖీ చేశారు. అందుతున్న ఆరోగ్య సేవలపై రోగుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్, సిహెచ్ఓ లక్ష్మీదేవమ్మ, సూపర్వైజర్లు పద్మజ, విజయశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తనకల్లు మండలంలో వ్యవసాయ శాఖ ఏడీఏ సనావుల్లా మంగళవారం రైతులతో సమావేశమై సాగు చేస్తున్న పంటలకు నానో యూరియా వాడాలని సూచించారు. ప్రభుత్వ పథకాల వివరాలు, పచ్చరొట్టు ఎరువులు, నానో యూరియాపై అవగాహన కల్పించారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణ పైన వివరించారు. అనంతరం రైతు దేశాయి గణేష్ రెడ్డి మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఏఓ భారతి, రైతు సేవా కేంద్ర సిబ్బంది, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంబులపూలకుంట మండలంలో అన్నదాత సుఖీభవ అందని రైతులు తమ గ్రామాల రైతు సేవా కేంద్రాలు లేదా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలని ఏఓ లోకేశ్వరరెడ్డి సూచించారు. మంగళవారం కొత్తపల్లి, బందారుచెట్లపల్లిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్పీసీఐ లింక్ యాప్ పెండింగ్లో ఉన్న 255 మంది రైతులు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేయించుకోవాలని తెలిపారు. ఇంకా 2 స్కీమ్లలో లబ్ధి పొందని రైతులు పట్టాదారు పాస్తు పుస్తకం, ఆధార్ జిరాక్స్ కాపీలను రైతు సేవా కేంద్రాల్లో సమర్పించాలని సూచించారు. ఏయోలు కృష్ణానాయక్, ఆఫియా, కార్తీక్, రైతులు పాల్గొన్నారు. కదిరిలోని భవిత కేంద్రంలో మంగళవారం విభిన్న ప్రతిభావంతులకు అసెస్మెంట్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఆనంద్ బాబు, ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓబులరెడ్డి, రమణ పాల్గొన్నారు. శిబిరంలో మొత్తం 193 మంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నట్లు తెలిపారు. డాక్టర్లు, పిల్లలు, తల్లులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.